పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరం ప్రారంభమై రెండో వారంలో ప్రవేశిస్తున్నాం. 14 రోజులు అయిపోతున్నాయి. దైవ సన్నిధిని మనం అనుభవిస్తూ ముందుకు సాగటానికి దేవుడు మనలను ప్రత్యేకంగా పిలుస్తున్నటువంటి గొప్ప దినం. అందుకే ప్రభువే నా దీపం, నా త్రోవకు వెలుగు. రండి, మనమందరం కలిసి ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ఈరోజు ప్రభునకు మన హృదయలో ఉన్న ప్రతి విన్నపం అర్పించి ప్రార్థిస్తాం. ఓయ్ రంజిత్, శ్వేత కుటుంబం దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబ శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇద్దరు గొప్ప సాక్ష్యాన్ని మొదటిగా మీతో పంచుకుంటున్నాను. మొదటిగా ఒక వ్యక్తి ఇలా రాస్తుంది, నా పేరు స్టెల్లా మేరీ, నేను హార్ట్ ప్రాబ్లంతో బాధపడుచున్నాను. నేను ప్రభువు నా చికిత్స నిమిత్తము ఆర్థిక సహాయం కొరకు ప్రార్థిస్తున్నాను. కానీ ఫాదర్ సిరిల్ గారు జనవరి 11వ తేదీన 3 గంటల ప్రార్థనలో గుండెలో నొప్పితో బాధపడిచిన ఒక వ్యక్తిని ప్రభు తాకి స్వస్థపరుస్తున్నారని ఫాదర్ గారు ప్రవచనం చెప్పారు. నేను ఆర్థిక సహాయం కొరకు ప్రార్థిస్తే ప్రభు నాకు చికిత్సనిచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే జూడ్ మారు మనస్సు మరియు మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు స్టెల్లా మేరీ మరియు రిచర్డ్. ఇంకొక గొప్ప సాక్ష్యం ఈ విధంగా రాస్తుంది, నా పేరు అనూష, నేను 31 వీక్స్ 5 డేస్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఉమ్మినీరు లీక్ అయ్యి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ మా వల్ల కాదు, మరో హాస్పిటల్కి వెళ్ళమన్నారు. డాక్టర్స్ చూసి ఆపరేషన్ చేస్తాము కానీ బేబీ మీద హోప్స్ పెట్టుకోవద్దు, చెప్పలేమన్నారు. మేము భయంతో ముత్తంగి కాల్ చేసి సిరిల్ ఫాదర్ని ప్రార్థన చేయమని చెప్పండి అని ఇంటర్సెషన్ ప్రేయర్ పెట్టుకుంటున్నాము. వాళ్ళు బేబీకి ఏమీ కాదు, అలాగే అనకండి, మేమందరం ప్రార్థిస్తాము అని మాకు ధైర్యం చెప్పారు. నేను హాస్పిటల్లో నా కడుపు మీద జపమాల పెట్టుకొని ఇంటర్సెషన్ ప్రేయర్ మరియు జపమాల ఏడుస్తూ చెప్పేదాన్ని. నా బేబీకి ఏమి కాకుండా ఉంటే ముత్తంగిలో సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను. జూలై 13న బేబీ కండిషన్ సీరియస్గా ఉండి ఆపరేషన్ చేశారు. బేబీని 2 months ఎన్ఐసియులో ఉంచారు. మా హాస్పిటల్ ఎన్ఐసిలో సర్వై అయితే ఓకే, లేకపోతే వేరే హాస్పిటల్ చూసుకోమని డాక్టర్ చెప్పారు. దేవుడు అద్భుత కారుణ్యం వలన నా పాపని 9 రోజులకే ఎన్ఐసియు నుండి డిశ్చార్జ్ చేశారు. నా పాపకి ఇప్పుడు 6 months. పేరు అర్యాన్ష్కా నయన. నా పాపని నాకు ఇచ్చిన కారుణ్య జపమాలకు మరియు తల్లికి, నా పాప కోసం ప్రార్థించిన సిరిల్ ఫాదర్ గారికి, ముత్తంగి ప్రేయర్ గ్రూప్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని ఆ బిడ్డ ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నది. ఈ 2 సాక్ష్యములు చాలా గొప్పది. అలాగే మీ ఇంటిలో కూడా అద్భుతాలు జరగాలని ప్రార్థిస్తున్నాం. అలాగే దడల లక్ష్మీ చక్రం ఆపరేషన్ విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారిని బట్టి కృతజ్ఞతగా కారుణ్య ప్రార్థన ద్వారా హృదయాన్ని తాకే పాటలు పాడి ఓదార్పును ఇస్తున్న ఫాదర్ సిరిల్ గారిని బట్టి కృతజ్ఞతగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రనూష మంచి ఆరోగ్యం, బిడ్డపై దేవుని దీవెనల కొరకు దీపక్ తేజ మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. షీబా ఫాతిమా మంచి ఉద్యోగం కొరకు వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వారాజు రెనీటా. అలాగే నందగిరి రవితేజ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు దేవుడు ఒక మార్గం తెరచినట్లుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే 26వ తారీఖున మనం కొనియాడబోతున్నటువంటి దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరి మేలుల కొరకై వారి విన్నపాలన్నీ నెరవేరాలని, వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు మేము ఈ మందిరమునకు సహాయం చేశాం, దేవుడు మమ్మల్ని బాగా అభివృద్ధి చేశాడు, సమృద్ధి కలిగ చేశాడని చెప్పేటట్టు దీవించాలని ప్రత్యేకంగా వారి ఉద్దేశముల కొరకై మన ఉద్దేశములతో పాటు ఈరోజు కారణి జపమాలలో ప్రత్యేక మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది
జీవబుట్ట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవబుట్ట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవబుట్ట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవబుట్ట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములయందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంత్యు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 27:1 ప్రభువే నాకు దీపం, నాకు రక్షణము, ఇక నేను ఎవ్వరికి భయపడనక్కరలేదు. గాడ్ ఈజ్ ద ల్యాంప్ ఫర్ మై పాత్ and he is my protection, and so I don't need to be afraid of anybody. Psalm 27:1. 2 సామువేలు గ్రంథం 22వ అధ్యాయం 2-3 ప్రభు నాకు దుర్గము, ఆశ్రయము, రక్షణము, అతడే నా దుర్గము, నన్ను కాచి కాపాడు రక్షణ దుర్గం. 2 Samuel 22:2-3 also explains the same thing. God is my fortress and he is the one who continues to protect me. Psalm 91:1 also says the same. కీర్తన 91:1 కూడా మహోన్నతముని మరుగున నివసించువారు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువారు ధన్యులు. The one who is under the wings and protection of God is a blessed person. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువే నా దీపం, నా రక్షణ. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూసి భయపడను. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది.
అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు ఒకవైపు మనకు అతిశయము, ఇంకొక వైపు ఆనందము అని 1 Thessalonians 2:20 చెప్తుంది. వన్ సైడ్ గాడ్ ఈస్ అవర్ మిరకిల్, అనదర్ సైడ్ ఈజ్ అవర్ జాయ్. 1 Thessalonians 2:20 says like that. అందుకే మత్తయి సువార్త 6:7లో యేసుప్రభు ఇలా చెప్పాడు, రేపటిని గురించి మీరు విచారింపవలదు, రేపటికి విచారము కలవు, ఏనాటి కష్టములు ఆనాటికి చాలును. Matthew 6:7, that's why the Lord says, do not worry about tomorrow, that every day's trouble be enough, and I will take care of you. ఈ ఆనందం, ఈ అతిశయం చేసే దేవుడు ఈ సంవత్సరమంతా అదే ఆనందం, అతిశయములు చేయునుగాక. ఆమేన్. ఆనందముతో పాడదామా, ప్రభువే నా దీపం నా రక్షణము. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియో భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని కూర్చియు భయపడను. ప్రభువే నాకు ఆనందము, విచారమేలా ఓ మనసా. ప్రభువే నాకు ఆనందము, విచారమేలా ఓ మనసా. కాపాడు వాక్యం నాకున్నది, దేవుని రాజ్యం నాకున్నది. కాపాడు వాక్యం నాకున్నది, దేవుని రాజ్యము నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా. ఆనందం వైపు చూస్తూ అతిశయం చేయబోతున్న దేవుని వైపు చూస్తూ రెండవ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఫిలిప్పీ 1:21లో ఏలైన క్రీస్తు నాకు జీవము, మరణము నాకు లాభకరం. జీవించిన మరణించిన నాకు నష్టం కాదు, నాకు లాభమే అంటున్నాడు. ఇటు ఉన్నా అటు ఉన్నా దేవునితోనే ఉంటాను కదా అని అర్థం. ఫిలిపియన్స్ 1:21 సెయింట్ పాల్ సేస్ జీసస్ ఈజ్ మై లైఫ్, డెత్ ఈజ్ ఆల్సో నాట్ అ లాస్ ఫర్ మీ, ఇట్స్ అ గెయిన్ ఫర్ మీ. అందుకే యోహాను 14:19 యేసయ్య చెప్పాడు, నేను జీవించుచున్నాను కనుక మీరు ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదు. నేను జీవించుచున్నాను కావున మీరు కూడా జీవించాలి, జీవించి చూపించాలి, సాక్షులుగా మారాలి. జాన్ 14:19 సేస్ బికాస్ ఐ లివ్ యూ షుడ్ లివ్ అండ్ లివ్ యాజ్ అ టెస్టిమనీ ఫర్ మీ. ఈ సంవత్సరం ఒక సాక్షిగా మనం జీవింతుము కాక. ఆమేన్. పాడుదామా? కారణం ప్రభువే మన దీపం, మన రక్షణ. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియో భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని కూర్చియు భయపడను. ప్రభువే నాకు జీవము, ప్రభు జీవిస్తున్నాడు కనుక జీవించెదను. ప్రభువే నాకు జీవితము, ప్రభువే ప్రభు జీవిస్తున్నాడు కనుక జీవించెదను. జీవాధిపతి నా ప్రభువే, ఏ పరిస్థితి అయినా జీవించెదను. జీవాధిపతి నా ప్రభువే, ఏ పరిస్థితి అయినా జీవించెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమిచ్చే దేవుని వైపు చూస్తూ జీవించి సాక్షులుగా మారదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు చేసే సంరక్షణ ప్రార్థన అవసరమైనది. We need to pray every day for protection. Today also we shall pray. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యమును దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక కుటుంబ సభ్యులందరినీ దివ్యవాకు కుటుంబ సభ్యులందరినీ DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫౌస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. కీర్తన 23:1 చెప్తుంది, ప్రభువే నాకు కాపరి, ఇక నాకు ఏ కొదువయ్యు లేదు. Psalm 23:1 says, God is my good shepherd, I shall never lack anything. కీర్తన 34:10 సింహపు పిల్లలకు కొరత ఉన్న నా బిడ్డలు ఆకలితో అలమాడరు, వాళ్ళకి సమృద్ధి కలుగును, అన్ని మేలులు సిద్ధించు. ఈ సంవత్సరం అన్ని మేలులు సిద్ధించే సంవత్సరముగా మారునుగా. ఆమేన్. Psalm 34:10 says, even if the lion small ones lack something, my children will never lack anything. They will receive all favor. పాడుదమ్మ ప్రేమిన సహోదరి సహోదరులారా, మంచి కాపరి ఉన్నప్పుడు అన్ని మేలులు సిద్ధించే సంవత్సరం. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా
ఎవరికి నేను భయపడను, దేనిని చూచియో భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని కూర్చియు భయపడను. ప్రభువే నాకు మంచి కాపరి, ఏ కొదువయు నాకుండదు. ప్రభువే నాకు మంచి కాపరి, ఏ కొదువయు నాకుండదు. సింహపు పిల్లలకు కొదువ ఉన్నా, ప్రభు బిడ్డ నాకు లేమీ లేదు. సింహపు పిల్లలకు కొదువ ఉన్నా, ప్రభు బిడ్డ నాకు లేమీ లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ కొదువయు కొరత లేకుండా సమృద్ధితో ఈ సంవత్సరం జీవించే వరము కోసం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ ద్వారా శుభకాలం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్లో ఉన్న వాగ్దానములని నెరవేరాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 14 రోజులు 2 వారములు మాతో నిలబడిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1000 దినములుగా మాతో పాటు సహకరిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము మా బృందం ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాకు కుటుంబ సభ్యులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారమంతా ఉదయం మధ్యాహ్నం పాల్గొన్న బిడ్డలందరి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చాలా గొప్ప ఆశీర్వాదకరమైన క్యాలెండర్ ప్రజలకు అందాలని ముందుకొచ్చి దాన్ని అందిస్తున్న బిడ్డల కోసం ప్రార్థించండి. థ్యాంక్ గాడ్ దెర్ ఆర్ పీపుల్, గుడ్ సమారిటన్స్, హూ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ క్యాలెండర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. వీళ్ళ కోసం ప్రార్థించండి. స్క్రీన్ మీద కనిపిస్తే నంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసుకోండి. గ్లోరియా, సుజిత్ మెట్టుగూడ తిరుమలగిరి, మేరీ ఫాతిమా హబ్సిగూడ, రాజు మేరీపట్నం, షీలా ఖైరతాబాద్, హ్యారీ బైగూడ, ఏంజలీనా గన్ఫౌండి, బాలస్వామి ఈసీఎల్ నెరెట్మెంట్, ప్రేమ వరంగల్ ఫాతిమా నగర్, మిస్టర్ జోహానస్ మఠంపల్లి హుజూర్ నగర్, మునగాల మెళ్ళ చెరువు, సూర్యాపేట్ నల్గొండ, ఉప్పల్, మాధు వైజాగ్, రాజు గుంటూరు, మేరీ నెల్లూరు, మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి కోదాడ, లూసి రాజారెడ్డి గారు విశ్వకంద్రాబాద్, శ్రీసారాణి కడప. మీ యొక్క మంచితనమును ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, 26వ తారీఖున దివ్యవాకు కుటుంబ సభ్యులందరినీ వ్యక్తిగతంగా నేను కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నాను. మీరు లేకపోతే ఈ సెంటర్ ఈ స్థాయికి వచ్చేది కాదు. మీరు కాయ కష్టం చేసి చెమటోర్చి రక్తం చింది ఇచ్చిన కానుకలే ఈ సెంటర్. అందుకే దయచేసి రండి, కుటుంబ సమేతంగా మీకు పండుగ జరుపుదాం, మిమ్మల్ని దీవిస్తాం, ప్రేమ విందు చేసుకుందాం. Please come, all the Divine Word family members. Your sweat and blood is the center. So many people have received your contribution and they are living because of you. We want to be grateful to you.
So I invite all of you along with your family members, come and participate in this wonderful day, 26th January, 10 to 2, time 10 గంటల నుంచి 2 గంటల వరకు. దయచేసి 2022-23లో మీరు పేమెంట్ చేసిన రసీదును కూడా తీసుకొస్తే మీకు ఒక గిఫ్ట్ కూడా ఆ దినమున ఇస్తాం. ఆల్ దోస్ హూ కాంట్రిబ్యూటెడ్ యువర్ షేర్ 22-23 ద ఇయర్, బ్రింగ్ యువర్ రిసిప్ట్ అండ్ విల్ బి గివింగ్ ఎ గిఫ్ట్ టు యూ. చివరి గుర్తు కీర్తన 18:28. ప్రభు నీవు నాకు దీపము, నా త్రోవలోనికి చీకటిని తొలగింతువు. లార్డ్ యు ఆర్ ద ల్యాంప్, లార్డ్ యూ విల్ రిమూవ్ ఎవ్రీ డార్క్నెస్ ఆన్ మై వే. సామ్ 18:28. కీర్తన 18:28. ద్వితీయోపదేశకాండం 1:31 మీరు ఎడారి గుండా పయనించి ఇచ్చటికి చేరినప్పుడు త్రోవ పొడవున ప్రభు మీకు బాసటై ఉండెను, తండ్రి కుమారుని వలె అతడు మేము మోసుకొని వచ్చాను. ప్రభు వాళ్ళని నడవటానికి అనుమతించలేదంట, మోసుకొని వచ్చాడంట. ద లార్డ్ క్యారీడ్ యూ ఆల్ దీస్ డేస్, హీ నెవర్ అలౌడ్ యూ టు వాక్. డ్యూట్రానమీ 1:31. ద్వితీయోపదేశకాండం 1:31. ఈ సంవత్సరం అంతా దేవుడు అలాగే మనలందరినీ మోసుకొని ముందుకు సాగించుటకు సహాయపడును కాక. ఆమేన్. మే గాడ్ క్యారీ us 12 months and lead us to that promise. వాగ్దానంలో ఇచ్చినదన్నీ మీలో నెరవేరును కాక. ఆమేన్. ప్రార్థనతో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని కూర్చియు భయపడను. ప్రభువే నాకు మార్గము, ఆటంకాలన్నిటిని తొలగించును. ప్రభువే నాకు మార్గము, ఆటంకాలన్నిటిని తొలగించును. నా మార్గములెల్లా ముందుండి వాగ్దాన భూమికి నడిపించును. నా మార్గములెల్లా ముందుండి వాగ్దాన భూమికి నడిపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను
సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. రేపటి దినం మా సంస్థ ఎస్విడి సంస్థ స్థాపించిన పునీతుడు పునీత అర్నాల్డ్ జాన్సన్ గారి యొక్క పండుగ. మీరందరూ కూడా మా సంస్థ కోసం ప్రార్థించండి. టుమారో ఈస్ ద ఫీస్ట్ డే ఆఫ్ అవర్ ఫౌండర్ సెయింట్ అర్నాల్డ్ జాన్సన్ ఎస్విడి కాంగ్రిగేషన్. ప్లీజ్ ప్రే ఫర్ us. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you, remain with you, carry you to the promised land. May these blessings remain with you forever and ever. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియో భయపడను. God bless.